హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా తెలుగు. మీకు చెప్పక్కర్లేదనుకుంటా, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసేయండి. ఎన్నో అత్తగారింటికి అయితే వెళ్తాడు కదా, అక్కడ అందరూ ఆరుబయట అయితే కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. షన్ను వండుకొని మిస్టర్ హ్యాన్ని నీకు కుటుంబం లేదా అని అడుగుతాడు. వాడు వండుకొని లేదు అని అంటాడు. నాకు కుటుంబం అంతా యాంగ్ కవింగే, అలాగే తన ఫ్యామిలీనే అని అంటాడు. షన్ను వండుకొని మళ్ళీ మిస్టర్ హ్యాన్ అయితే కించిపరిచినట్టయితే మాట్లాడతాడు. యాంగ్షింగ్ వండుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి అంతా సముదాయిస్తుంది. అందరూ తినేసి వెళ్తారు. మళ్ళీ షన్ను ఇలా అంటాడు, మిస్టర్ హ్యాన్లో ప్రేమించిన అమ్మాయితో ఎప్పుడూ నిజమే చెప్పాలి, ఎందుకంటే తను ప్రేమించిన వారిని అమ్మా నాన్నల కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి అని అంటాడు. యాంగ్ కవింగ్ వండుకొని వెళ్దాం రండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాగే అందరూ వెళ్ళిపోతారు. యాంగ్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనేసి అంటుంది. షన్ను, నీకు తెలీదు నేను ఎందుకు అలా మాట్లాడానో అనేసి అంటాడు. తర్వాత నీకు అర్థమవుతుందిలే అనేసి అంటాడు. అక్కడికి ఒక వ్యక్తి అయితే వచ్చి, బాస్ గారు మీకోసం బెడ్రూమ్ రెడీ చేశారు అని వెళ్ళి నిద్రపోండి అనేసి అంటాడు. యాంగ్ అనుకొని, మా నాన్న రూమ్ రెడీ చేశారా, నేను వెళ్ళి నిద్రపోతా అంటుంది. షన్ను ఆపి తననైతే ఎత్తుకుంటాడు. ఏం చేస్తున్నావని యాంగ్ అరుస్తుంది. షన్ను అరవకు, మనమిద్దరం అన్యోన్యంగా ఉన్నామని మీ అమ్మ నాన్నలకు అర్థం కావాలి అంటాడు. అలా ఎత్తుకొని వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తర్వాత అయితే దింపుతాడు. యాంగ్ చాలు, ఈ నాటకం ఆడి నీకు చాలు, ఇంక నిద్రపోదాం అంటుంది. యాంగ్ షన్నుని నువ్వు ఇక్కడ నిద్రపో అని చెప్పి షన్నుకైతే చెప్తుంది. లేదు, బెడ్ మీదే నిద్రపోతాను, ఎందుకంటే నాకు గాయమైంది కదా అంటాడు. యాంగ్ వండుకొని, చూడటానికి బాగానే ఉన్నావు కదా అంటుంది. సరే, నువ్వు బెడ్ మీదే నిద్రపో, నేను ఇక్కడే నిద్రపోతా అనేసి పనుకుంటుంది. ఒక బల్ల మీద అయితే నిద్రపోతుంది. ఎంత ట్రై చేసినా నిద్ర మటుకు రాదు యాంగ్కి, అలాగే షన్నుకి. షన్ను వండుకొని, సరే నీకు నిద్ర పట్టకపోతే ఇక్కడ వచ్చి నువ్వు లిమిటెడ్గా వచ్చి పనుకోవచ్చు అనేసి అంటాడు. సరే అనేసి గబగబా వెళ్ళి తను వండుకొని మధ్యలో ఒక దుప్పట పెట్టేసి నిద్రపోతుంది. అయినా కూడా సగరాత్రి అయిపోయినా కూడా షన్నుకి యాంగ్కి నిద్ర రాదు. యాంగ్ నిద్ర లేచి, నాకు నిద్ర రావటం లేదు, నేను వెళ్ళి కాసేపు చందమామను చూస్తా అంటుంది. తను వెళ్ళేటప్పుడు డోర్ తీయడంతో గాలికి దీపాలు ఆరిపోతాయి. తర్వాత వాడు కూడా బయటకు వచ్చేస్తాడు. యాంగ్ నువ్వెందుకు వచ్చావు, నిద్రపోయి ఉండొచ్చు కదా అని అంటుంది. షన్ను, నువ్వు దీపాలంతా ఆరిపేసావే, నాకు నిద్ర ఎలా వస్తుంది అని అంటాడు. దానికి యాంగ్ వండుకొని షన్నుని, నీకు కళ్ళు బాగానే కనపడతాయి కదా, నువ్వు దీపాలు వెలిగించవచ్చు కదా అని అంటుంది. షన్ను తన దగ్గరకైతే వస్తాడు, కానీ వాడికి సరిగ్గా కనిపించదు. అప్పుడు యాంగ్ షన్నుని గమనిస్తుంది. షన్ను తడబడం చూసి గతంలో కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకుంటుంది. అంటే వెలుతురు లేకపోతే షన్ను అరవటం అప్పుడు అర్థమవుతుంది. వెలుతురు లేకపోతే షన్నుకి కనిపించదు అని వెళ్ళి ఒక రాయికైతే తగిలించుకుంటాడు. అయితే అక్కడికి ఇంకా బాగా అర్థమవుతుంది యాంగ్కి. యాంగ్ వండుకొని కావాలనే నక్షత్రాలు బాగున్నాయి కదా అంటూ అక్కడక్కడ ఏ నక్షత్రాలు ఉన్నాయి చెప్పు అంటూ కావాలని వాడిని ఆట పట్టిస్తూ ఉంటుంది. దానికి షన్ను అవును అంటాడు. అలాగే యాంగ్ ప్రతి చెప్పిన దానికి అవును సై అని చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళు చాలాసేపు మాట్లాడుతుండగా అప్పుడు యాంగ్ ఇలా చెప్తుంది, చిన్నప్పుడు మా అమ్మ నాకు కేక్ చేసి ఇస్తూ ఉండేది, రైస్ కేకు. అది నేను ఎక్కువగా రాత్రిపూట తింటూ ఉన్నాను. అలాగే రాత్రి వెళ్ళి ఒక ఫ్రెండ్కి అయితే ఇస్తూ ఉండేదాన్ని అనేసి అంటుంది. షన్నుకి గుర్తొస్తుంది, చిన్నప్పుడు ఒక పాపకి రైస్ కేకులు తెచ్చి వాడికైతే ఇస్తూ ఉంటుంది. ఆ పాప మాటలు అలాగే యాంగ్ మాటలు ఒకేలా ఉన్నాయి అని ఆలోచిస్తాడు. యాంగ్ని మళ్ళీ ఫీల్తో చూస్తూ ఉంటాడు. యాంగ్ ఏం చేస్తున్నావు అనేసి అంటుంది. అనుకొని మనసులో ఇలా అనుకుంటాడు, అది నిజంగా అది నువ్వేనా అనేసి అనుకుంటూ ఉంటాడు. అంటే ఆ పాప చిన్నప్పుడు పాప నువ్వేనా అనేసి అనుకుంటూ ఉంటాడనమాట. అలా వాళ్ళిద్దరూ అక్కడే నిద్రపోతారు. మరుసటి రోజు నిద్ర లేచి షన్ను మళ్ళీ తనని అలాగే చూస్తూ ఉంటాడు. అక్కడికి ఒక వ్యక్తి అయితే వచ్చి బాస్ అని పిలుస్తాడు. అంతే యాంగ్ కూడా నిద్రలేస్తుంది. ఏంటి చెప్పు అని అంటాడు. మిమ్మల్ని యాంగ్ డాక్టర్ గారు రమ్మంటున్నారు, అలాగే మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని అంటాడు. యాంగ్ సరే అని లేచి కాలికైతే గాయం చేసుకునేస్తుంది. సరే అని వస్తున్నామని అంటుంది. సరే అని షన్ను అక్కడికైతే వెళ్తాడు. అందరూ బాస్ అని నమస్కారం పెడతారు. పర్వాలేదు అనేసి అంటారు. అప్పుడు మిస్టర్ హ్యాన్ వండుకొని, థ్యాంక్ యూ బాస్ గారు, నాకు ధైర్యం ఇచ్చినందుకు అనేసి అంటాడు. యాంగ్ కవింగ్ వండుకొని, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అప్పుడు కవింగ్ కాళ్ళ మీద పడి, క్షమించి నన్ను అనేసి అంటుంది. నేను నీకు అబద్ధం చెప్పాను అని అంటాడు.
మా అమ్మా నాన్నలకు ముద్దుల కొడుకు జాంగ్ భూషణ్ అని అంటాడు. డాక్టర్ వండుకొని ఏంటి లీడర్ జాంగారా అనేసి గట్టిగా అయితే అరుస్తాడు ఆయన. నువ్వు చెప్పేది కట్టే, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. జాంగ్ భూషణ్ నీ బ్రదర్ అయినప్పుడు ప్రిన్స్ యోంగి నిన్ను కాపాడడానికి మనుషుల్ని ఎందుకు పంపించింది అని అడుగుతాడు షన్ను వండుకొని. దానికి హ్యాన్ వండుకొని ప్రిన్స్ యోంగి గారుకు మేము అన్నదమ్ములమని తెలుసు కాబట్టి కావాలనే పంపించింది, తను కావాలని నేను కూడా దూరం చేసింది అని అంటాడు. వచ్చి ఒక పాము లాంటిది అని అంటాడు. చెల్లిని కాపాడుకోలేకపోయాను అనేసి అంటాడు. షన్ను వండుకొని ఏంటి నీకు చెల్లి ఉందా అనేసి అంటాడు. షన్ను ఇలా అంటాడు, అంటే ఫారం బాస్ జంగ్షూ షాప్లో పనిచేసేది నీ చెల్లేనా? అలాగే జాంగ్ భూషణ్ కూడా చెల్లే కదా అవుతుంది అనేసి అంటాడు. వండుకొని కవింగ్ని క్షమించమని అడుగుతాడు మళ్ళీ. అలాగే ఫ్యామిలీని కూడా క్షమించండి అనేసి చెప్తాడు. అలాగే ఒక అన్యాయం అయితే జరుగుతుంది ఆ విషయాన్ని కూడా చెప్తాడు. అంటే ఒక ఫ్యామిలీకి అయితే ఒక అన్యాయం జరుగుతుంది అనమాట. ఆ అన్యాయం అయితే చెప్తారు. ఒక ఫ్యామిలీని మొత్తం బలి తీసేస్తారనమాట. ఆ విషయం అయితే అంతా చెప్తాడు. ఆ విషయం వినగానే అందరూ అయితే చాలా బాధపడతారు. షన్ను అయితే చాలా ఎక్కువ ఫీల్ అవుతాడు. షన్ను వండుకొని ధైర్యం అయితే చెప్తాడు. డాక్టర్ అంతా నా కర్మ అని అంటాడు. తర్వాత హ్యాండ్ వండుకొని నేను ఒక పని మీదుగా వెళ్తున్నా, కొన్ని రోజులు యాంగ్ కవింగ్ని భద్రంగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత మనకి యాంగ్ని అయితే చూపిస్తారు. షన్ను కోసం అంటే రాత్రిపూట వాడి నిద్ర వెళ్తురు లేకపోతే నిద్ర రాదు కాబట్టి వాడి కోసం ఒక నాటు మందనైతే కనిపెడుతూ ఉంటుందన్నమాట. షన్ను కోసం అంతా వంట రెడీ చేయమని అలాగే తను రాసి పంపిస్తుంది అంకుల్కి. ఏంటి ఈ వంట చేయాలా అనేసి ఆయన అయితే కూడా షాక్ అయిపోతాడు. అంటే నాటు మందు కనిపెడుతుంది కదా, అది వంట రూపంలో కనిపెడుతుంది అన్నమాట. ఆ వంట ఇంకెవరు రెడీ చేసేది వద్దని నేనే రెడీ చేస్తా అని తనే రంగంలో దిగి తానే వంట చేస్తుంది. ఆ వంట చేయడానికి కూడా ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందంటే అంత బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. యాంగ్ ముక్కులు కట్టుకొని మరీ చేస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళైతే వామిట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకైతే ఆ స్మెల్ అంత బ్యాడ్గా ఉంటుందన్నమాట. తర్వాత వంట ప్రిపేర్ చేసి అంకుల్ చేత ఇచ్చి పంపిస్తుంది షన్నుకి ఇవ్వమని. షన్ను దగ్గరికి అయితే తీసుకెళ్ళి మేడం ఇవ్వమన్నారు అనేసి అంటాడు. ఓపెన్ చేస్తే చాలు బ్యాడ్ స్మెల్ అయితే అలా వస్తూ ఉంటుంది. దాన్ని చూసి దీన్ని తినాలా అని అడుగుతారు. అవును అనేసి అంటాడు. కానీ షన్ను తన మీద ప్రేమతోనో ఎందుకో తెలియదు కానీ ఆ వంటకాన్ని మట్టుకుని తినేస్తాడు. కాసేపు తర్వాత మళ్ళీ జిన్లిన్ దగ్గర ఇచ్చి పంపిస్తుంది. ఏంటి మళ్ళీ భోజనమా అనేసి అంటాడు. అవును బాస్ గారు అంటే నాకొద్దు అనేసి అంటాడు. కుదరదు మీరు ఈ స్లిప్ చదవమని చెప్పారు అనేసి స్లిప్ అయితే ఇస్తాడు. ఆ స్లిప్లో ఇలా రాసి ఉంటుంది, నువ్వు కానీ దీన్ని తినలేదనుకో నీ సీక్రెట్ నేను చెప్పేస్తా అనేసి ఉంటుంది. అంటే నీకు ట్రై వెళ్తురు లేకపోతే సరిగా కనపడదని నాకు తెలుసు, ఆ సీక్రెట్ని అయితే చెప్పేస్తా అనేసి బెదిరించి రాస్తుందన్నమాట. ఇంకేం చేయలేక దాన్ని ముందర పెట్టుకొని యోచన చేస్తాడు. జిన్లు నుండుకుని బాస్ గారు ఏం చేయాలనుకుంటున్నారు అనేసి అంటాడు. అంతే మన షన్ను కోపంలో దాన్ని అయితే వంటకాన్ని అయితే ఎలాగోలా తినేస్తాడు. జిన్లిని కూడా వామిట్ అయితే వచ్చేస్తుంది. కాసేపు తర్వాత షన్ను దగ్గరికి జిన్లింగ్ అలాగే యాంగ్ అయితే వెళ్తారు. జిన్ ఇలా చెప్తాడు, మేడం జాగ్రత్త, బాస్ మీ మీద చాలా కోపంగా ఉన్నారు అని అంటాడు. కరెక్ట్గా అదే సమయానికి షన్ను అయితే డోర్ తీస్తాడు. జిన్ అక్కడి నుంచి అయితే పారిపోతాడు. షన్ను వండుకొని నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా, ఎందుకు ఇతర వంటలు చేసి నన్ను చంపుతున్నావు అనేసి అంటాడు. యాంగ్ వండుకొని షన్ను గారు అంతా మీకోసమే, మీకు ఇదంతా ఒక మెడిసిన్ అని అంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ టామ్ అండ్ జెర్రీ వార్ అయితే కాసేపు జరుగుతుంది. సరేరా నీతో పనుంది నాకు అనేసి షన్ను అంటాడు. వాళ్ళిద్దరు కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తారు. అక్కడ ఒక వ్యక్తిని అయితే విచారించాల్సి ఉంటుంది. మన యాంగ్ అయితే మొత్తం విచారిస్తూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి బయటకైతే వెళ్తారు. అలా వెళ్తుండగా మళ్ళీ ఇదే కేసు గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడితో ఎపిసోడ్ 14 అయితే ముగుస్తుంది. ఎలా అనిపించిందో ఈ ఎపిసోడ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టాటా బాయ్.